2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది బెంగళూరులో. బా ఇద్దరు దర్గా మసీదులకు సంబంధించినటువంటి ఇమాములు ముస్లిం వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని అమ్మేయడం, దాన్ని ఎవడో వ్యాపారవేత్తలు, నార్మల్ మనుషులు, రియల్టర్లు కొనుక్కోవడం, దాంట్లో ఇల్లులు, బంగ్లాలు, ఆఫీసులు కట్టుకోవడం, ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని వీడు నోటీస్ ఇచ్చి లాక్కోవడం. ఇది 2017-16లోనో 2 లక్షల కోట్ల భూ స్కామ్ జరిగింది బెంగళూరు, కర్ణాటక. ముస్లింలకు దీనివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు, హిందువులకు అన్యాయం. ఇది ఎందుకు పెడుతున్నారు? ఇంకా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో వక్ఫ్ బోర్డు నుంచి ముల్లాలకు, ఇమాంలకు శాలరీలు ఇస్తారు. ఈ శాలరీలు ఎవరి? వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే రెంట్ కాదు, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం కాదు. మళ్ళీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డుకి, షాదీ ఖానాలకు, మసీదులకు, కబరిస్తాన్లకు మళ్ళీ గ్రాంట్లు, డొనేషన్స్, డబ్బులు, బడ్జెట్లు పెడుతుంది. ఇది అన్యాయం కదండి. ఇప్పుడు అన్ని ఎవడు అడుగుతున్నాడు అన్యాయం?